సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఈరోజు మనము కూడా వింటున్నది ఏంటంటే, పశువపాకలో క్రిస్మస్లో కనబడుతున్న ఈ పశువపాకలో కనబడుతున్న ఈ చిన్న బాలుడైన యేసు ఎవరో? నిజమే ప్రేమ దేవుని వారలారా, చాలా అమూల్యమైన మాటలు. దేవుడు దీవించునుగాక. మంచిది. మరి ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కాండం 23వ అధ్యాయము 20 వచనము నుండి 22 వచనాల వరకు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఓకే. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధులయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులు, హిత్తీయులు, పెరజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకి నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, వందనములు తండ్రి. ఇంతవరకు నాయనా నా తండ్రి, మీ కుమారుని ద్వారా చాలా అమూల్యమైన మాటలు మీరు వినిపిస్తున్న మీకు స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో కొన్ని మాటలు మేము ధ్యానించబోతుండగా ఆత్మదేవ నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా సొంత తలంపులు, సొంత ఆలోచనలు యేసు నామములో దూరపరిచి నా ప్రభా మీ ఆలోచనలతో, మీ ఆ తలంపులతో నా ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లుగా కృప చూపించండి. వాక్యానికి ఎటువంటి అంతర్యాయమో కలగకుండా తండ్రి మీరు సక్రమంగా వాక్యాన్ని నా ప్రభాని యొక్క పిల్లలు అర్థం చేసుకునే పరిశుద్ధాత్మ తోడు సాయంను వారికి దయచేయమని కృప చూపించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచు ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఇందాక నిర్గమకాండము 23వ అధ్యాయము 20 వచనము నుండి 22 వచనాలలో ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. మరలా మనము ఆ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. 20 వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇక్కడ భయంకరమైన అరణ్యములో ఇశ్రాయేల్ మరి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఆ అరణ్య మార్గంలో దేవుడు ఒక దూతను వారి కోసం ఏర్పాటు చేస్తుండగా కనబడుతున్నాడు. ఒక దూతను వారి కోసము ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నాడు. ఆయన గురించి ఏమని చెప్తున్నాడో మీరు చూడగలిగితే 21వ వచనం గమనించండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు వినాలి. ఏం చెప్తున్నాడు? ఒకటి ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండండి. నేను మీ కొరకు ఒక దూతను ముందుగా పంపుతున్న ఆ దూతకు మీరు ఏం చేయాలి తెలుసా? మీరు జాగ్రత్తగా ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన మాట వినండి అని చెబుతూ కింద మాట, ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఇక్కడ గమనించండి, ఏమంటున్నానంటే ఆయనకు మీరు కోపం రేపకండి. ఆయన చాలా కోపిష్ఠుడు. ఆయనకు మీరు కోపం రేపకండి అని చెబుతూ ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును. ఇక్కడ గమనించండి, ఇవన్నీ చెబుతూ ఏమని చెప్తున్నాడంటే, ఆ దూతకి ఏ నామం ఉందంట? ఏముందంట? నా నామం ఉన్నది. ఏమండి, దూతకి ఒక నామం ఇస్తున్నాడు. ఆ దూత ఇశ్రాయేల్ ప్రజలకి ముందుగా నడుస్తుందని చెప్తున్నాడు. ఆ దూతకి కోపం రేపవద్దు అని చెప్తున్నాడు. తర్వాత ఆ దూత మాట వినవలను అని మీరు చెప్తున్నాడు. తర్వాత మీరు నా మాట విని మీరు నడుచుకుంటే మీ శత్రువులకు శత్రువును, మీ విరోధులకు విరోధనే ఉండును అని చెప్తున్నాడు. ఇంతకు ఎవరు ఈ దూత? ఏమండి, ఇంతకీ
ఎవరు ఈ దూత అని మనం చూడగలిగితే ప్రేమ దేవుని వర్లరా, ఈ దూత గురించి మనకు తెలియాలంటే ఫస్ట్ బైబిల్లో కొన్ని దూతలు మనకు అర్థం కావాలి. ఏమండి, ఎందుకంటే ఈ దూత చాలామంది ఏమండి పెద్ద పెద్దవారు, గొప్పవారు, మేధావులను పడుతున్న వారు చెప్తున్న మాట ఏంటంటే బైబిల్లో కనబడుతున్న ప్రతి దూత కూడా ఒక దూతకి సంబంధించింది. కాబట్టి ఆయన కాలేడు, ఈయన కాలేడు అని చెప్పి కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. అయితే గమనించండి ప్రియులారా, మరి ఈ దూత ఏమండి ఇశ్రాయేల్ ప్రజలకు ముందుగా నడుస్తున్న ఈ దూత, ఇశ్రాయేల్ ప్రజలకు త్రోవలలో నడుస్తున్న ఈ దూత, వారికి ఏమండి మరి వస్తున్న భయంకరమైన విపత్తు నుంచి కాపాడడానికి ముందుగా నడుస్తున్న ఆ దూత, యెహోవా నామము కలిగిన ఆ దూత, ఏమండి రక్షించడానికి సిద్ధముంటున్న ఆ దూత మనకి అర్థం కావాలంటే బైబిల్లో కొన్ని దూతలు మనకు అర్థం కావాలి. దేవుడు చెప్తున్న ఈ దూత మనకి అర్థం కావాలంటే బైబిల్లో కొన్ని దూతలు ఉన్నాయి. ఏమండి దూతలు అనగా అన్నీ ఒకటి అనుకోకండి దయచేసి. ఏమండి కొన్ని దూతలు కొన్ని విధాలుగా ఏమని మనకు కనబడుతుంటాయి. ఆ దూతల గురించి మనము యెహోవా దూతకు సాధారణమైన దూతలకు వ్యత్యాసం మనం చూస్తున్నాం. ఇక్కడ కనబడుతున్న యెహోవా దూతకు తర్వాత సాధారణమైన దేవదూతలకు వ్యత్యాసం ఏంటో మనం చూస్తున్నాం. మీరు చూడగలిగితే ఒకసారి మీరు సాధారణమైన దేవదూతల గురించి మీరు చూడగలిగితే ఒక దేవదూత మనకు కనబడుతుంది. ఒకసారి మీరు ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి అంటే ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు తినరాని పండు తిని దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అప్పుడు ఆదామును వెలగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కేరేబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఇటు అటు తిరుగుతూ ఏమంటే ఖడ్గ జాలాలు పట్టుకున్న కెరేబు దేవదూతలను దేవుడు కావలిగా ఉంచాడు. ఏదోను తోటలో మరలా ప్రవేశించకుండగా, ఏదోను తోటలో జీవవృక్ష ఫలాలను వాళ్ళు తెంపుకొని తినకుండగా ఉండినట్లుగా ఒక దేవదూతను కావలి ఉంచాడు. ఆ దేవదూత పేరేంటి చెప్పండి? ఏ దూత? ఆ దేవదూతల పేరేంటి చెప్పండి? కెరేబు దేవదూతలు. ఇది మొదటి మనకు కనబడుతున్నారు. ఏమంటే రెండో దేవదూతలు చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివారు 2 రెక్కలతో తన ముఖము కప్పుకొనుచు, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 తో ఎగురుచు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానములు చేయుచుండిరి. ఎవరు వీరు? ఈ దూతలకు ఏం పేరు ఉంది చెప్పండి? శరాబు దూతలు ఉన్నాయి కదా. అక్కడ ఒక అంకె ఉంది చూడండి, 1 అని ఉందా? ఉంది. దాని కింద ఏముంది చెప్పండి? మహాదూతలు. వీళ్ళు ఎవరు చెప్పండి? మహాదూతలు, శరాబు దూతలు, మహాదూతలు. ఆ దూతలు ఏమని పాడుతున్నాయంటే ఏమంటే ఆ దూతలకి ప్రత్యేకమైన దూతలు ఇవి. వాటికి ఏమంటే 2 కాదు 4 కాదు, ఎన్ని రెక్కలు ఉన్నాయి చెప్పండి? దానికి 6 రెక్కలు. 2 రెక్కలతో ఏం చేస్తున్నాయంటే తన ముఖాన్ని కప్పుకున్నాయి, 2తో తన శరీరాన్ని కప్పుకున్నాయి, 2తో ఏం చేస్తున్నాయి చెప్పండి? అవి ఎగురుతున్నాయి. ఇది ప్రత్యేకమైన దూతలు. బైబిల్ దాన్ని కూడా చెప్తుంది మహాదూతలు. ఏమండి 2 దూతలను చూసాం. మొదటి ఎవరు చెప్పండి? ఏమండి కెరేబుల్ దూతలు చూసాం. రెండోది ఎవరు చెప్పండి? శరాబు దూతలని. మూడోది చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరమును వినబడెను. వారి లెక్క గమనించండి, మాట దయచేసి గమనించండి. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను.
వారు వారు వధింపబడిన గొర్రెపిల్ల వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. కోట్ల కలది దేవదూతలు చెబుతున్న ఈ యొక్క గీతం అన్నమాట. కోట్ల కలది దేవదూతలు, లక్షల కొలది కోట్ల కలది దేవదూతల సంఖ్య పరలోకములో అధికముగా ఉన్నది. ఏమండి, ఇప్పుడు 3 వర్గాలను మనం చూస్తాం. మొదటి ఎవరు చెప్పండి? కెరేబు దేవదూతలను చూస్తున్నాం. పరలోకంలో కెరేబు దూతలు ఉంటాయి. రెండోది సెరాబు దూతలను మనం చూస్తున్నాం. పరలోకంలో సెరాబు దూతలు అంటే మహాదూతలను మనం చూస్తున్నాం. మూడోది ఎవరు చెప్పండి? ఏమండి, కోట్ల కలది దేవదూతలను మనం చూస్తున్నాం. ఇక్కడ ముగ్గురికి. అందులో ఏమంటే ప్రధానమైన వారు, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రధానమైన వారు 2. ఎవరు చెప్పండి? ఏమండి, ఎవరు చెప్పండి? ఒకటి గాబ్రియేలు, రెండోది మిఖాయేలు. ఎవరు చెప్పండి? చూడండి, ఆ మాటకు మీకు చూపిస్తాను, తర్వాత మనం ముందుకు వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలియాలోని నజరేతు ఊరునకు దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు మరియ యొద్దకు వచ్చి దేవుని చేత పంపబడెను. ఇక్కడ గమనించండి, ఒక ప్రధానమైన దూత కనపడుతున్నాడు. ఆయన ఎవరు అంటే ఎవరు చెప్పండి? గాబ్రియేలు అనే ఒక దేవదూత మనకు కనబడుతున్నాడు. ఏమండి, మరొక దూత చూడండి ఒకసారి. యూదా పత్రిక చూద్దాం త్వరగా. యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తున్నాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు. ఈయన ఎవరు చెప్పండి? ప్రధాన దూత అయిన మిఖాయేలు. ఏమండి, ప్రధాన దూతలను చూస్తున్నాం. ఈ మిఖాయేలు పని ఏంటంటే యుద్ధం చేసేది. ఇది ఏం చెప్పండి? ఇది మిఖాయేలు దూత ఏం చేస్తారు చెప్పండి? మిఖాయేలు దూత ఏం చేస్తుందంటే యుద్ధాన్ని జరిగిస్తుంది. పరలోకములు యుద్ధము జరిగాను అని మన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం కదా. ప్రకటన గ్రంథంలో యుద్ధం జరిగినప్పుడు యుద్ధ వీరుడుగా ఎవరు ముందు వరుసలో ఉన్నారు అంటే ఎవరు చెప్పండి? మిఖాయేలు దేవదూత. ఏమండి, సమాచారాన్ని పంపించేది, సమాచారాన్ని తీసుకొచ్చి ఏమంటే ప్రజలకు అందించేది ఎవరు అంటే గాబ్రియేలు దేవదూత. ఏమండి, ఎన్ని దేవదూతల సంఖ్య పరలోకములో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ గమనించండి, వీళ్ళందరిలో ఏమండి ఈ యెహోవా దూత కనపడుతున్నాడు కదా, ఈ దూత ప్రత్యేకమైన వాడనమాట. ఏమండి, వీరందరిలో అంటే యెహోవా దూతగా ఇందాక మనము నిర్గమకాండం 23వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం చూశాం కదా. ఆ దూత సెరాబు దూత కాదు, ఆ దూత ఏమండి కెరేబు దూత కాదు, ఆ దూత గాబ్రియేలు దూత కాదు, ఆ దూత మిఖాయేలు దూత కాదు, ఆ దూత కోట్ల కలది దేవదూతలలో ఒక దూత కాదు. మరి ఎవరు మీకు తెలుసండి? కొత్త నిబంధనలో అలా ఎవరైనా ఏమంటే దూతలకి ఏమంటే ఆరాధించినట్టుగా, పూజించినట్టుగా, మొక్కినట్టుగా, స్తుతించినట్టుగా ఎవరైనా దూతలకి ఆరాధించారా అని మనం చూడగలిగితే కొన్ని సందర్భాలలో ఏమండి ఇందాక మనము ఒక దూత మనకు ప్రత్యేకమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రత్యేకమైన లేకపోతే ఆ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఆ దూతకి మొక్కారా, ఆరాధించారా, అవునా కాదా మనం చూడగలిగితే ప్రియులారా, ఒకసారి కొన్ని సందర్భాలు మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి మనము ఇంచుమించు 13వ వచనాలు మనం చూస్తున్నాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోకి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచు అంటే బయట ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా. ఇక్కడ గమనించండి, ప్రజలందరూ కూడా
ఏమండి ఆలయం బయట ప్రార్థిస్తున్నారు. అయితే లోపలికి ప్రధాన యాజకుడుగా ఏమండి జకర్యా ఉన్నాడు కాబట్టి ధూపవేదిక తీసుకొని ఏమండి దేవుని ఆరాధించడానికి స్తుతించడానికి లోపల వస్తున్నాడు జకర్యా గారు. ఆ సమయమున ఏమండి వేదిక పక్కల ఒక దూత వెలిసి ఏమని చెప్తుంది కింద మాట, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిషబెతు నీకు కుమారుని కని అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. ఇక్కడ గమనించండి, ఎలిషబెత్ అమ్మ గారు మరి జకర్యా గారు ఏమండి ముసలివారుగా ఉన్నారు కానీ ఇంకా వారికి పిల్లలు కాలేదన్నమాట. వీరికి ఏమండి ఒక వార్తను తీసుకొచ్చింది. ఎవరు చెప్పండి? ఒక దూత వార్తను ఏం తీసుకొచ్చిందంటే, జకర్యా నీ ప్రార్థన వినబడింది, ఇదిగో దేవుడు నీ మీద కనికరి ఉంచి నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు అని మనం చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఈ సందర్భం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ మీరు మొత్తం చూడండి ఏమండి, ఈ సందర్భం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. జకర్యా ఈ దూతకి మొక్కినట్టుగా చెప్పండి కనపడదు. మీరు చెప్పాలా, ఈ దూతకి జకర్యా మొక్కినట్టుగా చెప్పండి కనపడదు. ఎందుకు మొక్కలేదు మీకు తర్వాత చెప్తాను. ఏమండి మరొక విషయం మీకు చెప్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఎవరు కనబడుతున్నాడు చెప్పండి? ఇక్కడ జకర్యా కనబడుతున్నాడు. రెండోది చూడండి, అక్కడే మొదటి అధ్యాయం లూకా సువార్త మొదటి అధ్యాయము 26 నుంచి 30 వచనాల్లో మరొక సందర్భం మనం చూస్తున్నాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయ నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుతుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. దేవునికి స్తోత్రం. మీరు ఈ సందర్భం అంతా కూడా మీరు చూడండి. 26 వచనం నుంచి ఇంచుమించు ప్రియులారా ఏమంటే 38 వచనాలు మీరు చూడండి. అక్కడ మరియా ఈ దూతకు మొక్కినట్టుగా ఈ దూతకి మొక్కినట్టుగా, సాగిలపడినట్టుగా, నమస్కరించినట్టుగా, ఆరాధించినట్టుగా, పూజించినట్టుగా కనబడదు. ఏమండి ఇక్కడ 2 వ్యక్తులు చూసాం. మొదటి ఎవరు చెప్పండి? జకర్యా. రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? మరియమ్మ గారు. మూడో వ్యక్తి చూడండి ఒకసారి. మూడో వ్యక్తి మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ దూత వచ్చి ఏమండి మరియకు విడిచిపెట్టాలని యేసేపు ఉద్దేశిస్తున్నప్పుడు ఏమండి ఆ మరియను మరలా చేర్చుకోవాలని ఒక దూత దేవుని చేత పంపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో మీరు చదివితే ప్రియులారా గమనించండి. 24 వచనం మీరు చూడగలిగితే 24 వచనం యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకునేను. ప్రభువు దూత ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకునేను. ఇక్కడ గమనించండి, ప్రభువు దూత ఇతనికి స్వప్నమందు మాట్లాడుతున్నాడు, స్వప్నమందు విషయాలు చెప్తున్నాడు. కానీ ఇక్కడ కూడా యేసేపు లేచి
ఏమండి ఆ దూతను సాగిలపడినట్టుగా, ఆ దూతను స్తుతిస్తున్నట్టుగా, ఆ దూతను పొగుడుతున్నట్టుగా, ఆ దూతను ఆరాధిస్తున్నట్టుగా, ఆ దూతను బలి అర్పణ చేస్తున్నట్టుగా మనకి కనబడదు. ఇది ఏమండి మూడో వ్యక్తిని మనం చూస్తున్నాం. నాలుగో వ్యక్తి మీరు చూడగలిగితే ప్రియులారా చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మీరు చూడండి, ఈ సందర్భం అంతా కూడా మీరు చదివి చూడండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత. అయితే గొర్రెల కాపరులు ఈ దూతకి సాగిలపడినట్టుగా కానీ, నమస్కరించినట్టుగా కానీ, ఆరాధించినట్టుగా కానీ ఏం చెప్పండి కనపడదు. ఇప్పుడు ఎన్ని సందర్భాలు చూసాను చెప్పండి? 4 సందర్భాలు. మొదటి ఎవరు చెప్పండి? జకరియా గారు. రెండోది ఎవరు చెప్పండి? మరియా గారు. మూడోది ఎవరు చెప్పండి? యేషబ్ గారు. 4ది ఎవరు చెప్పండి? గొర్రెల కాపరులు. 5ది మీరు చూడండి ప్రియులారా దయచేసి 5ది మీరు చూడగలిగితే అపోస్తల కార్యం 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వచనాలు. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపెట్టిపోయెను. ఏమండి, చెరసాలలో పేతురు గారు ఉన్నారు. చెరసాల అంతకుముందే మీరు మొదటి వచనంలో చూస్తే యాకోబు గారు ఖడ్గం చేత చనిపోయినట్టుగా మనం చూస్తాం. చనిపోయిన తర్వాత పేతురు కూడా చంపాలని అక్కడ ఉన్న మరి రాజులు, లేకపోతే అధిపతులు, లేకపోతే హెరోదు రాజు, వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే పేతురును కూడా చంపుదామని ఆలోచన కలిగి ఉన్నారు. వెంటనే ఒక దూత వచ్చింది. దూత పేతురుని తీసుకొని పట్టణం బయటికి వెళ్ళి నువ్వు చెప్పులు తొడుకోడు, త్వరగా నువ్వు సిద్ధపడని చెప్పి పేతురుని తీసుకొని పరిగెత్తుతున్నప్పుడే ఆ సందర్భంలోనే దూత పేతురుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ గమనించండి. ఈ సందర్భంలో కూడా పేతురు తర్వాత నాకు దూత నడిపించాడు, దూత కాపాడాడు, దూత రక్షించాడని చెప్పి దూతకు బలి అర్పణం చేయడం కానీ, ప్రార్థించడం కానీ, స్తుతించడం కానీ, మొక్కడం కానీ తర్వాత జరగలేదు. ఇది ఎన్నో చెప్పండి? 5లో మనం చూస్తున్నాం. 6వది మీరు చూడండి ఒకసారి దయచేసి. 6వది మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం మీరు చూడాలి దయచేసి. ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం నుండి ఇంచుమించు 22 అధ్యాయాల వరకు దేవదూత నడిపించి దేవుని విషయాలు, ప్రభు విషయాలు, అనేకమైన మరి వేండ్ల పరిపాలన గురించి, 7 ఏళ్ల శ్రమల గురించి, భయంకరమైన విపత్తుల గురించి ఆ దర్శనాల రూపంలో చూపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చూచి అత్యానంద భరితుడై సంతోషించి యోహాను గారు చేస్తున్న పని ఏంటో మీరు దయచేసి మీరు చూడాలి. ఈ మాట మీరు చూడాలి దయచేసి. ఒకసారి 22వ అధ్యాయము 8 నుంచి 22 అధ్యాయము ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 8 నుంచి 9 వచనాలు.
యోహానును నేను యోహానును నేను ఈ సంగతులను వినినవాడను, ఈ సంగతులను విన్నవారును చూచినవాడను నేను విని చూచినప్పుడు నేను వెళ్ళి చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నాకు వాటిని చూపించిన ఆ దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకై సాగిలపడగా ఇక్కడ గమనించండి, ఏ దూత అయితే దర్శనాలు చూపిస్తుందో, ఏ దూత అయితే అద్భుతాలు చూపిస్తుందో, ఏ దూత అయితే వేడేండ్ల శ్రమలు, వేయేండ్ల పరిపాలన, భయంకరమైన విపత్తులను చూపిస్తుందో, ఆ దూతని చూచి యోహాను గారు ఏం చేశారంట? యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారు ఆ దూత పాదాల దగ్గర సాగిలపడి నమస్కరించాడంట. తర్వాత మాట, అతడు వద్దు సుమి నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందు ఉన్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను దేవునికే నమస్కరించవలసిందే గాని చేయమని చెప్పాను. ఇక్కడ దూత ఏమంటో తెలుసా? ఏమండి, యోహాను గారు తొందరపడి ఆ దర్శనాలను చూచి సంతోషించి అత్యానంద భరితుడై దూతను చూడగానే సాగిలపడి నమస్కరిస్తే దూత చెప్తుంది, వద్దు సుమి, నువ్వు నన్ను నమస్కరించవద్దు, నేను కూడా నీతో పాటు సాదాసుడనే. ప్రవక్తలతో పాటు సహోదరులతో పాటు మీ తోటి సేవకులతో పాటు నేను ఒకటి వంటి వాడిని, మీరు నన్ను నమస్కారం చేయవద్దు, మనమందరం కలిసి దేవునికి నమస్కరించాలి అని చెప్పి దూత చెప్పుతుంది. అంటే ఈ కొత్త నిబంధనలో కనబడుతున్న ఈ దూత ఒకరి ఆరాధన తీసుకోలేదు, ఒకరిని స్తుతులను తీసుకోలేదు, ఒకరు పొగడింపులు తీసుకోలేదు, ఒకరితో మహిమపరచబడలేదు, ఒకరితో ఆరాధింపబడలేదు. కారణం అది కేవలము చెప్పండి, దూతనే. ఆ మాట మీరు చూడగలిగితే అదే లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో చక్కటి మాట, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ స్వర్తమానము మీకు తెలుపుటకును పంపబడిన వాడను. దేవుడు పంపిస్తే వచ్చిన వాడను. దేవుని సముఖమందు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవాడను. ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను మేము తలదించి వినవలసిన వాళ్ళమే. ఆయన చెప్తే పోవలసిన వారమే. ఆయన రామంటే రావలసిన వారమే. ఆయన మాట ప్రకారం మేము జీవించిన వారమే. ఆయనకు ఎల్లప్పుడూ మీరు కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఆయన దూతలారా ఆయనను స్తుతించండి అని దేవుని వాక్యం ఉంది. దేవుని సన్నిధానంలో స్తుతించేవారుగా ఉన్నారు, ఆరాధించేవారుగా ఉన్నారు, ఆయన మాట నెరవేర్చేవారుగా కనబడుతున్నారు. అయితే ఇక్కడ గమనించండి, మనము చూస్తున్న నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుండి 22 వచనాలలో కనబడుతున్న ఆ యెహోవా దూత వీళ్ళలాంటి దూత కాదు. ఆయన ప్రజలతో ఆరాధింపబడ్డాడు, ప్రజలతో స్తుతింపబడ్డాడు, ప్రజల మహిమను తీసుకున్నాడు. దేవుని స్థానంలోని దేవునిగా మాట్లాడాడు, దేవుడుగా నడిపించాడు, దేవుడుగా కాపాడాడు, దేవుడుగా రక్షించాడు, దేవుడై ఉండి నడిపించాడు. ఆయన ఎవరో మన రాబోయే దినాల్లో మనం వింటున్నాం. ఈ యెహోవా దూత ఎవరో, ఈయన ఎలా ఆరాధింపబడ్డాడు, ఈయన ఎలా ప్రజలను నడిపించాడు, ఈయన ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ విధంగా ఆయన దర్శిస్తూ ఏ విధంగా ఆయన కనబడుతున్నాడు, ఎక్కడి నుంచి ఆయన ఉనికి కనబడుతుందంటే యెహోవా దూతగా ఆది కాండము నుంచి యెహోవా దూతగా జకర్యా గ్రంథం వరకు ఆయన ఉనికి మనకు కనబడుతుంది. ఆయన ఎవరు ఇంతకీ? ఆయన ఎవరు? ఈ యెహోవా దూత దేవుడిగా ఆరాధింపబడుతున్నాడు, దేవునిగా పూజింపబడుతున్నాడు. దేవుని ద్వారా ఇందాక జకర్యా కావచ్చు, మరియమ్మ కావచ్చు, యోసేపు కావచ్చు, పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ దూతకి ఆరాధించినట్టుగా మనము చూడము. మరి ఈ యెహోవా దూతకి ఆరాధిస్తున్నారు అంటే, మొక్కుతున్నారంటే, దేవుడిగా ఉండి దీవిస్తున్నాడంటే ఎవరు ఈ యెహోవా దూత? ఎవరో వచ్చే వారంలో మనం వినబోతున్నాం. జాగ్రత్తగా శ్రద్ధగా, ఎందుకంటే ఈ దూతల గురించి మీకు తెలియకపోతే ఆ యెహోవా దూత ఎవరో మనకు తెలియదు.
ఇక్కడ యెహోవా దూత అని కనబడుతుంది, కొత్త నిబంధనలో ప్రభువు దూత అని కనబడుతుంది. చాలామంది ఈ యెహోవా దూతనే ఈ ప్రభు దూత అని చెప్పి ఈ గాబ్రియేలుకి మికాయేలు దూతకు కలిపేస్తున్నారన్నమాట. కాదు ప్రియులారా, ఏమండి ఇక్కడ ఉన్న ఈ దూతలు, కొత్త నిబంధనలు కనబడుతున్న ఈ దూతలు దేవుని చేత, దేవుని ద్వారా పంపబడిన వారే కానీ ఏమండి దేవుని స్థానములో ఉండి స్తుతింపబడలేదు, దేవుని స్థానములో ఉండి ఆరాధింపబడలేదు, దేవుని స్థానములో ఉండి ఆరాధింపబడలేదు. ఇక్కడ గమనించండి, ఏమండి మనము చూస్తున్న ఈ యెహోవా దూత దేవుడుగా ఉండి, దేవుడిగా ఆరాధింపబడి, దేవుడిగా స్తుతింపబడుతున్నాడు, దేవుడిగా నడిపిస్తున్నాడు, దేవుడిగా ఏమండి కాపాడుతున్నాడు. ఎవరో ఈ యెహోవా దూత రాబోయే దినాలు మనం వినబోతున్నాం. క్రిస్మస్ రోజు మీకు మొత్తము ఏమండి విషయం ఆ రోజుల్లో ఏమండి క్రిస్మస్ రోజున మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతవరకు మనము ఈ యొక్క ప్రయాణం మీకు సంపూర్ణమైన విషయాన్ని నేను అందజేయాలని ఈ యొక్క ప్రయాసపడుతున్నాను. కాబట్టి దయచేసి ఈ యెహోవా దూత ఎవరో వచ్చేవారు మనం మరి కొంత సమాచారాన్ని విందాం. అంతవరకు దయచేసి గమనించండి. ఆ యెహోవా దూత ఈరోజు మనందరికి కూడా నడిపించి, కాపాడి, బలపరిచి దీవించునుగాక. దేవునికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.